మధ్యలో మళ్ళీ ఈ కోర్టులు, ఈ అప్లికేషన్స్, ఈ అడగటాలు ఇవన్నీ చేస్తారే, ఇవన్నీ ఎవరు చేస్తారు అనేది కూడా కోర్టు మెట్లు ఎక్కాలంటే చాలా భయపడతారు. ఇది ఎట్లా చేయాలి అనేది ఒక ఇష్యూ, రైట్? కాబట్టి ఇందులో ఏమొస్తుంది అనంటే, ఈ ఎప్పుడైతే మనము అప్లికేషన్ ఎవరైతే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, అప్లికేషన్ కంపల్సరీ వీళ్ళే వెళ్ళి వేయాలా? అంతే కదా, పేరెంట్సే వెళ్ళి వేయాలా? వాళ్ళకు ఎవరు వేయొచ్చు అని అంటే అండి, వాళ్ళు వేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు, నిన్నగాక మొన్నండి 2 రోజుల క్రితము ఒక ముసలావిడ, పండు ముసలావిడ మన తెలంగాణలో నేను న్యూస్లో చూశాను. ఆమె వెళ్ళి నా పిల్లలు నన్ను ఇంట్లోంచి గెంటేశారు, చూసుకోవట్లేదు అని వెళ్ళి అప్లికేషన్ ఇచ్చింది. అంటే మనము ఈ యాక్ట్ కింద ఎంతమంది చేసుకుంటున్నారు అని చూస్తుంటే డెఫినెట్గా అందరూ చాలా తెలుసుకుంటున్నారు. అండ్ ఇంకొకటండి, గవర్నమెంట్ బాధ్యత, అందరి బాధ్యత ఏంటంటే ఈ యాక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. అవేర్నెస్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా మీరు ఆ విషయాన్ని ప్రస్తావించారు. దీని గురించి ఇప్పుడు అందులో ఏం చేయాలి అని అంటే, ఈ మెయింటెనెన్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అని అంటే, ఆర్డీఓకి అప్లికేషన్ ఇస్తే ఆర్డీఓ 90 డేస్లో దీన్ని కంప్లీట్ చేసేయాలి. 90 డేస్లో వాళ్ళకి ఆర్డర్ అనేది ఇచ్చేయాలి. ఓకే, ఆ 90 డేస్లో ఆర్డర్ ఇవ్వలేకపోతున్నారు, ఇంకో కొంచెం టైం తీసుకునే పరిస్థితి ఉంటే 90 డేస్ తర్వాత ఇంకొక 30 రోజులు, అంతే. 30 రోజులు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వటానికి రీజన్స్ రికార్డ్ చేయాలి. ఎందుకు 90 రోజుల్లో కంప్లీట్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఇంకా 30 రోజులు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది అనేది కంపల్సరీ రీజన్స్ రికార్డ్ చేసిన తర్వాత మాత్రమే ఇది. అంటే చూడండి, 3 నెలల లోపల పెద్దవాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది.